హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. మరోసారి ప్రభువును గనపరచడానికి మీ ముందుకొచ్చినందుకై ఆ దేవదేవుని స్తుతియాగం చెల్లిస్తున్నాను. ఈరోజు వన్ బాడీ ఇన్ క్రైస్ట్ అనే సంస్థ ద్వారా దేవుని పరిచర్యలో వాడబడుతున్న ఝాన్సీ సిస్టర్ మరి మహేష్ గారిని దేవుడు ఆశీర్వదించి ఈరోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడానికి దేవుడిచ్చిన కృపను బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ఎంతోమంది మానసిక వికలాంగులను మరి శారీరక వికలాంగులను ఎంతోమందిని దేవుని సమ్ముఖంలో నడిపించడానికి వారి దగ్గర ఉన్న టాలెంట్ను ఈ పాటల రూపంలో బయటికి తేవడానికి సిస్టర్ ఎంతో ప్రయాసపడింది. ఆ దేవదేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈ మానసికంగా వికలాంగులుగా ఉన్న వీరిని శారీరక వికలాంగులు ఉన్న ఎవరు గుర్తించలేరు. ఎందుకంటే వారి ఇంటికే పరిమితమైన వారు, కొద్ది ప్రాంతాలకే పరిమితమైన వారు, కొద్ది సంస్థలకే పరిమితమైన వారు. కానీ సిస్టర్ గారు ఎంతో ఆలోచించి దేవునిలో వీరి యొక్క పాటలని అనేక మందికి పరిచయం చేయాలి, వీళ్ళ టాలెంట్ను పరిచయం చేయాలని ఉద్దేశించి మరి ఈరోజు ఇక్కడ అందరినీ గ్యాదర్ చేసి వీరి ద్వారా సుమారుగా అనేకమైన భాషలలో పాడించడానికి ప్రయత్నం చేశారు. ఎందుకంటే దేవుని సువార్తలో మనమందరము ఒక పాలిభాగస్తులుగా ఉండాలని, దేవుణ్ణి మహింపరచాలని, దేవుని ద్వారా అనేక మందికి ఈ సత్యాన్ని ప్రకటన చేయాలని ఉద్దేశం కలిగి ఉండి చేయటం ఎంతో సంతోషదాయకం. మా కుమారుడు సుమారుగా 20 సంవత్సరాలు కూడా ఏ పని కూడా చేసుకోలేనివాడు. కనీసము ఆయన లేచి మాట్లాడాడు, కానీ ఆయన కూర్చున్న దగ్గరనే ప్రభువుని మహింపరచాడని చిన్నగా మేము పాడిన పాటలను ఆయన కూడా పాడడం ఎంతో సంతోషదాయకం. ఆ పాటలను సిస్టర్ గారు విని ఆయనను ఇంట్రడ్యూస్ చేసి ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయాలని దేవుడు మరి ఆమె ద్వారా అనేక మందిని ఈ సంస్థ ద్వారా దేవుని మహింపరచడానికి, దేవుని గణపరచడానికి ఇచ్చిన మంచి తలంతులను బట్టి ఆ సిస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సుమారుగా 19 భాషల్లో నేషనల్ ఇంటర్నేషనల్గా ఈ క్యాసెట్ను రిలీజ్ చేయడానికి దేవుడిచ్చిన చక్కటి సామర్థ్యాన్ని బట్టి, చక్కటి సమయాన్ని బట్టి ఆ దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే అనేక మందికి ఈ సత్య సువార్తలో పాలిభాగస్తులు చేస్తున్న వీరిని బట్టి మరి అనేక మంది ఇంకా సత్యంలోనికి ముందుకు రావాలని ఆశ ఆకాంక్ష కలిగి ఉన్న బిడ్డలను దేవుడు ఆశీర్వదించి ఆయన కృపలో ఇంకా బలపరిచి నడిపించాలని ఆశ ఆకాంక్ష కలిగి ఉన్నాం. మీరు కూడా మీ వంతుగా ప్రార్థన చేయండి, సహకారాలు అందించండి. విశ్వాసంలో ప్రతి వారిని బలపరచవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తూ అందరికీ ప్రేస్తలాడ్ ధన్యవాదాలు.